ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తుంది. ఫిబ్రవరి 6వ తారీఖున ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనాపరంగా కొత్త నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. ఇక అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కేంద్రం 8వ పీఆర్సీ కమిషన్పై నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దావోసు పర్యటనతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చించనున్నారు. ఇక ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఫిబ్రవరి 6వ తారీఖున సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడులపైన జరిగే చర్చల గురించి వివరించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అలాగనే అమరావతి నిర్మాణం, పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పైన చర్చించనున్నారు. ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ పైన చర్చించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపైన చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులకు దాదాపు 26,000 కోట్ల మేర వివిధ చెల్లింపులు, బకాయిలు ఉన్నాయి. అందులో కొంతమేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డిఏలపైన ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఒక విడత చెల్లింపుకు ఆమోదించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. అదేవిధంగా పీఆర్సీ ఏర్పాటుపైన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు 20,000కు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు ముహూర్తం ఖరారు చేయనున్నారు. తాజాగా ఈ పథకం కింద ఎంతమంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంటుందనే లెక్కలు తేల్చింది. కాగా కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్తో కలిపి ఈ పథకం నిధులు జమ చేయాలని భావిస్తుంది. వచ్చే నెలలో అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఖాతాల్లో నిధుల జమ, తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఏటా 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇక గతంలో రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చారు. ఫిబ్రవరిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అమ్మఒడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్నారు. దీంతో ఈ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది.